ఇల్లు. విజయనగరం జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రం తాటిపూడి జలాశయం వద్ద సుమారు 1500 మంది విద్యార్థులు ప్రజలతో కలిపి ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని పిలుపునిచ్చారు. చదువుకున్న పిల్లవాడందరికీ కూడా యోగా పరిచయం చేస్తూ యోగా తాలూకు ప్రాముఖ్యత చెప్పడానికి చేస్తున్న ప్రయత్నంలో ఈరోజు ఈ తాటిపూడి సందర్శక ప్రదేశంలో పిల్లలు తీసుకురావడం, ఇక్కడున్న ప్రజానికం తీసుకురావడం ద్వారా తాటిపూడి సందర్శన అనేది 10 మందికి తెలిసేదిగా చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ఇక్కడ మనం యోగా చేయడం ఖచ్చితంగా ఒక మంచి మెసేజ్ మన జిల్లా వ్యాప్తంగా ఇస్తామని ఆలోచనతో చేసిందని చేసే ప్రయత్నాన్ని తెలియజేస్తూ, మరి అలాగే వేదిక మీద ఉన్నటువంటి అధికారులందరికీ పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ కూడా యోగా తాలూకా ఇంపార్టెన్స్ మీకు మీ కుటుంబాల్లో చేరవేర్చేలాగా మీరందరూ కూడా ట్రైనింగ్ అవ్వాలని, మరి రేపు 21వ తారీఖున జరగబోతున్నటువంటి యోగా దినోత్సవంలో మీరందరూ కూడా పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా మీరు కూడా ఒక భాగస్వామ్యం అవ్వాలని, మరి అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి యోగాని అందరూ కూడా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయాలని. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మంత్రివర్యులకి స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నారు. జిల్లా అధికారులందరికీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాసు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇతర ఆఫీసర్స్, పెద్దలకు, విద్యార్థులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఛాతీకి తాకించడానికి ప్రయత్నం చేయండి. గాలి తీసుకుంటూ వెనక్కి వంచండి. మీరు భూమధ్యంలో చూస్తూ కానీ, శ్వాసని గమనిస్తూ కానీ, మీ కదలికలు గమనిస్తూ కానీ చేయండి. గాలి విడుస్తూ ముందుకు వంచండి, తీసుకుంటూ వెనక్కి వంచండి. అప్, డౌన్, చేతులు అటు నుండి తిప్పండి, విప్పండి, ప్రక్క నుండి తీసుకొచ్చేసి క్రిందకు దించేయండి. లేదంటే పాదాల మీద కానీ పిక్కల మీద కానీ ఎక్కడ పెట్టగలిగితే అక్కడ పెడతారు. గాలి తీసుకుంటూ చేతులు తల పైకెత్తండి.
మళ్ళా గాలి విడుస్తూ ముందుకి వంచండి. గాలి తీసుకుంటూ వెనక్కి వంగండి. విడుస్తూ స్ట్రైట్ గా వచ్చేయండి. తల పైకెత్తి ఎడమ అరచేతిని చూడటానికి ప్రయత్నం చేయండి. చేతిని పాదం వెనక పెట్టగలిగితే పెడతారు, లేదా పాదం మీద కానీ పిక్కు మీద కానీ ఎక్కడ పెట్టగలిగితే అక్కడ పెట్టేస్తారు. కమ్ స్ట్రైట్. ఎడమ వైపు వంగండి. ఎడమ చేతిని